వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. బిగ్ తెలుగు ఫిలిమ్స్ రిలీజెస్ వల్ల స్మాల్ అండ్ మిడ్ బడ్జెట్ మూవీస్కి ఎఫెక్ట్ పడుతుందా? మీ ఒపీనియన్ ఏంటో ఎస్ఆర్ నో కింద కామెంట్ చేసేయండి. ఇన్ మై ఒపీనియన్ ఎస్. పెద్ద తెలుగు మూవీస్ రిలీజ్ వల్ల స్మాల్ బడ్జెట్ మూవీస్కి ఎఫెక్ట్ పడుతుంది. ఎలా అంటే ఫస్ట్ స్క్రీన్ అండ్ షో టైం కాంపిటీషన్. ఈ రిలీజెస్ మెయిన్గా హీరోస్ల బర్త్డేస్ టైంలో ప్లాన్ చేస్తారు అండ్ ఇవి వీకెండ్స్ అండ్ ఈవినింగ్ షోస్ని ఆక్రమిస్తున్నాయి. దీంతో స్మాల్ మూవీస్ లేట్గా అండ్ కొన్ని షోస్లోనే రిలీజ్ అవుతున్నాయి. సెకండ్, అందరూ ఆ నాస్టాల్జియా కోసం తిరిగి థియేటర్స్లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో కొత్త సినిమాల పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా భైరవం రిలీజ్ అయింది. అదే టైంలో కలేజా రిలీజ్ అయింది. అయితే ఆ ప్రెస్ మీట్లో కలేజా రిలీజ్ వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ పడిందా అని అడిగితే వాళ్ళు కూడా ఎస్, కొంత ఎఫెక్ట్ అయితే పడింది అన్నారు. అసలు ఈ ఇష్యూ కొత్తదేం కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. 2022లో మహేష్ బాబు బర్త్డేకి పోకిరి రిలీజ్ అయింది. ఫ్యాన్స్ డిమాండ్ వల్ల చాలా షోస్లో రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 370+ షోస్లో చేశారు. ఫ్యాన్స్ పండగ చూశాక ఇంకా అందరికీ అర్థమైపోయింది. ఆ క్రేజ్ చూశాక చాలా సినిమాస్ రిలీజ్కి రెడీ అయిపోయాయి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ జల్సా పోకిరిని మించిపోయింది. నెక్స్ట్ ఆరెంజ్, సూర్య, సన్ ఆఫ్ కృష్ణ, ఓయి మూవీస్కి థియేటర్స్ కాన్సర్ట్స్లా మారిపోయాయి. ఇంకా అప్పటి నుంచి రిలీజెస్కి కూడా ప్రమోషన్స్ అండ్ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేసేశారు. అండ్ కలెక్షన్స్ కూడా మిడ్ బడ్జెట్ మూవీస్కి వచ్చేంత రావడం స్టార్ట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్, కలేజాకి 9 crore, గబ్బర్ సింగ్ 8 crore, మురారి 5.6 crore, సింహాద్రి 5 crore, జల్సా 3 crore, ఇంకా అలా చాలానే ఉన్నాయి. అలా అని అన్ని రిలీజెస్ హిట్ అవుతున్నాయా అంటే కాదు. మళ్ళీ అది కూడా మిక్స్డ్ రిజల్ట్స్. లైక్ లక్ష్మీ నరసింహ, ఆర్య 2 ఇవన్నీ లాసే. రీసెంట్గా కూడా కలేజా తప్ప ఏవీ సౌండ్ చేయలేదు పెద్దగా. అసలు ఆడియన్స్ కూడా ఈ ఓల్డ్ మూవీని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే బేసిక్గా వాళ్ళు వచ్చేది వాళ్ళ స్ట్రెస్, టెన్షన్స్ మర్చిపోయి 3 hours హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి. ఇప్పట్లో మన తెలుగు మూవీస్లో సక్సెస్ రేట్ చాలా తగ్గిపోయింది అండ్ కంటెంట్ కూడా మంచిగా ఉండడం లేదు. ఇలాంటి టైంలో న్యూ మూవీకి వెళ్ళాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. అదే టైంలో ఓల్డ్ మూవీస్ రిలీజ్ అయితే దాంట్లో ఒక నాస్టాలజిక్ ఫీల్ ఉంటుంది. ఫ్యాన్స్తో కలిసి డ్యాన్స్ చేయొచ్చు, రచ్చ చేయొచ్చు. ఇవేవి చేయకపోయినా అవి చేస్తున్న వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఆడియన్స్ రీక్రియేషన్స్ చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇవాళ రేపు అవి కామన్ అయిపోయాయి ప్రతి రిలీజ్లోనూ. ఇలా ఇది ఇన్ని ఇస్తుంటే ఆబ్వియస్గా దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. బట్ ఈజ్ దిస్ రియల్లీ కిల్లింగ్ స్మాల్ బడ్జెట్ సినిమా అంటే పూర్తిగా కాకపోయినా ఎఫెక్ట్ అయితే పడుతుంది అనొచ్చు. బట్ అందులో కంటెంట్ బాగుండి కొత్తగా ఉండాలి, టాక్ బాగుండాలి. అప్పుడు ఖచ్చితంగా చూస్తారు జనాలు కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్ కోర్ట్ మూవీ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ప్రమోట్ చేసుకోవాలి. ఆడియన్స్కి కావాల్సింది మంచి స్టోరీ అండ్ కంటెంట్ ఉన్న మూవీస్. అలాంటివి స్మాల్ బడ్జెట్ మూవీస్ అయినా, కొత్తవైనా, పాతవైనా కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీస్ అన్నీ ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఈ మధ్య రిలీజ్ అయ్యే మూవీస్ అన్నిటికీ కొంచెం క్రేజ్ కూడా తగ్గిపోయింది. ఆడియన్స్ కూడా పెద్దగా చూడటం లేదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే వీక్ డేస్లో ఈ రిలీజ్ పెట్టుకోవాలి. ఆల్రెడీ హైప్ ఉన్న మూవీస్ కాబట్టి జనాలు ఎలా అయినా వెళ్ళి చూస్తారు. ఫ్రైడే టు సండే న్యూ మూవీస్కి ఇవ్వాలి. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా దీనిపైన మాట్లాడారు. ఇలాంటివి వీక్ డేస్లో చేయాలని, వీకెండ్స్లో న్యూ మూవీస్ రావాలని, దీనివల్ల స్మాల్ మూవీస్కి కూడా లాస్ ఉండదు అని తెలిపారు. సెకండ్ థింగ్, మల్టీప్లెక్స్ ఆర్ థియేటర్స్లో కనీసం ఒక్క స్క్రీన్ అయినా స్మాల్ మూవీస్కి ఇవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఓల్డ్ మూవీస్తో పాటు న్యూ మూవీస్ ట్రైలర్స్ లేదా స్పెషల్ షోస్ వల్ల బస్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఈ క్రేజ్ ఎలా మారుతుందో అండ్ న్యూ మూవీస్ పైన ఈ ఓల్డ్ మూవీస్ ఎఫెక్ట్ ఎలా పడుతుందో చూద్దాం మరి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్.